హైకోర్టు అడ్వకేట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కాళ్ళపాలెం బుజ్జి బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా చిన్నపరెడ్డి గారు. సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం సార్. ఏంటి చిన్నపరెడ్డి గారు, సూపర్ 6 గాలికి వదిలేశారు, చేతులు ఎత్తేసారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. అలా అన్నారా చంద్రబాబు నాయుడు గారు? మేము ఇవ్వము, సూపర్ 6 అమలు చేయమని. సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మఒడి కార్యక్రమాలకి ఉంటే కానీ చూస్తానని చెప్పేసి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి అలా చెప్పడం కొత్త ఏం కాదు. అలా చిన్నపరెడ్డి గారు, మీ ఆడియో ఫ్రీజ్ అవుతుందండి. రఫీ గారు. రైట్. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం ఏంటంటే, ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అనే అంశం అన్నది అదంతా అప్పుల కొప్పు చేసేసారు, చాలా కష్టాల్లో వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడే మాటలు. సో ఈ టైంలో సూపర్ 6, ఎందుకంటే వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఓడించాలి. ఓడించకపోతే తెలుగుదేశం పార్టీ అవనియండి, లేదా జనసేన అవనియండి, ఆ పార్టీల భవితవ్యమే అంధకారంలో పడిపోద్ది ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తే, మనం తట్టుకోలేము అని చెప్పి వీళ్ళు పూర్తి స్థాయిలోనే ఏ రకంగా వ్యూహాలు రచించుకుంటా కలిసి వెళ్ళి తగ్గి నెగ్గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఉన్నాయో, కొన్ని హామీలు కాదు, చాలా హామీలే, అది కొద్దిగా సాహసోపేతమైన హామీలు. సో అలాంటి హామీల్లో అవి వెంటనే నెరవేరాలంటే నెరవేరే పరిస్థితి ఉండదు, చాలా కష్టం అది నెరవేరాలంటే. సో మరి అది కష్టమైనప్పుడు 7 నెలలు అయిన తర్వాత 11 సీట్లు వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా వైఎస్ఆర్సీపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఎలా వదిలేస్తుంది? వదిలేసే పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఆయన మీడియా ఫ్రెండ్లీ, ఏ విషయం అవనియండి, ఎక్కడికి అవనియండి, సరే మంచి చెడ్డ రెండూ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపాను పోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరెవరో లీకులు ఇవ్వడం తప్ప ఆయనైతే ప్రత్యక్షంగా ఒక రోజు మీడియాను పిలిచి ఇలా మాట్లాడుకుంటో లేకపోతే ఏదో జరిగిందని లేదు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా దావోస్ వెళ్ళనియండి, లేకపోతే ఇంకొక పల్లెటూరు వెళ్ళనియండి, ఈయనైతే చేస్తుంటారు. చిన్నపరెడ్డి గారు సార్ కంటిన్యూ చేయండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారా ఇంక మా వల్ల కాదు, చేతులు ఎత్తేసాము ఇంక మేము అని? కాళ్ళు బాగా చెప్పారు కదా సార్, ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది సార్, మీరు వినలేదా? చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయలు అమరావతి ఫండ్ కింద కేంద్రం ఇచ్చింది, ఆ పోలవరం కింద కొంత ఇచ్చింది, వాటన్నిటినీ వీటి కోసం నేను పంపిణీ చేయలేను, సంక్షేమం కోసం నేను పంపిణీ చేయలేను, వాటికి తెచ్చిన వాటి కోసం వాటికి వాడతాను, అందుకని చెప్పేసి మీరే అర్థం చేసుకోవాలి, మీరే చేయాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమి దాపరికంగా ఏం చెప్పలే, దాపరికంగా కూడా చెప్పరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎంత గొప్పగా హామీ కలుగుతారో అంతే గొప్పగా నేను ఇవ్వనని చెప్పేసి కూడా చెప్తారు. అలాగే ఇలా ఏపీ వెంకటేశ్వరరావు గారికి సార్ 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి పాత బకాయిలకు సంబంధించిందంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఒక్కదాన్ని కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారికి సస్పెండ్ కాలాన్ని క్రమబద్ధీకరించి 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా విడుదల చేసే విధంగా జారీ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్లతోటి లేకపోతే వాటితోటి పని లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఏమి ఇవ్వాలి, లేకపోతే తెలుగుదేశం కూటమి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎవరికేమి ఇవ్వాలన్న తపన తప్పితే పేదవాడికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుదామన్నటువంటి పరిస్థితి లేదు సార్. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, అన్నమయ్య జిల్లాలో, అంటే ఈ సబ్జెక్టుకి సంబంధం లేనప్పటికీ అన్నమయ్య జిల్లాలో మొలకచెర్లలో ఆడపిల్లలు కేజీబీవీ పాఠశాలలో బాలికలు నెలసరి సమయంలో ఇచ్చేటటువంటి నాప్కిన్ ప్యాడ్స్
ఇవ్వాలి అంటే మీకు నెలసరి అయ్యిందా లేదా చూపిస్తే తప్పితే ఇవ్వము అని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా మాట్లాడుకునేటటువంటి అంశమేనా సార్? బహిరంగంగా చెప్తా ఉన్నారు సార్, పిల్లలు తలదించుకోవాల్సి వస్తుంది సార్. నాపికిన్ పేటలు అడిగితే నాపికిన్ పేటలని ఆ ఋతుస్రావం అయిందో లేదో చూపించాల్సినటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదో జరిగితే కడప పోయి చీల్చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాలి. ఈ విషయం మీద ఎంత అవమానం అండి ఆడపిల్లకి ఇయ్యాల. నాప్కిన్ ప్యాడ్లో 5 ఇస్తానంటే దానికి 2 ఇస్తాం, 3 ఇస్తాం. ఏం సార్ ఈ లెక్కలేంది నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది సార్? నాప్కిన్ కూడా సప్లై చేయలేనటువంటి దీనస్థితికి